స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పేదలకు సువార్తమానము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను దయచేసి కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనము. దీనులకు ఆయన పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. స్నేహితులారా, మరి యేసు ప్రభువు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొనుచు ఉన్న ఈ క్రిస్మస్ మాసంలో మనం ఎక్కడ ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకునే సందర్భమైనా కూడా ఈ శుభవర్తమానము సర్వలోకమునకు సంబంధించినటువంటిదని, సర్వలోకానికి కలగబోయే సర్వజనులకు కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానమని మనము ఈ శుభవర్తమానాన్ని గుర్తు చేసుకునేటటువంటి వారంగా ఉంటాం. అయితే ప్రభుల వారు తన సొంత మాటలలో తెలియజేసినటువంటి ఈ నాజరైన్ మేనిఫెస్టో ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి లేఖనము చదివినప్పుడు ఈ వచనాలను ఆయన చదువుతూ ఉన్నాడు. బీదలకు సువార్తమానము ప్రకటించడానికి నేను అభిషేకించబడి ఉన్నాను అని. అయితే ఈ భాగంలో సువార్త అనేది, శుభవర్తమానం అనేది బీదలకు, పేదవారికి అనే మాటను మనం గమనిస్తాం. ఇక్కడ మనందరికీ ఒక ఆలోచన రావచ్చండి, మరి సువార్త అనేది, శుభవర్తమానం అనేది పేదలకు, బీదలకు మాత్రమే సంబంధించినదా? ఎందుకు ప్రభుల వారు ఈ భాగంలో బీదలకు సువర్తమానము ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించినాడని తెలియజేస్తూ ఉన్నాడు. మరి పేదలకు సువర్తమానము ప్రకటించాల్సి వస్తే ఆ పేదలెవరు, ఎవరికి యేసు ప్రభుల వారు సువార్త ప్రకటించడానికి అభిషేకింపబడి ఉన్నాడు అని మనము ఆలోచించినట్లయితే, స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథం నందలి పాత నిబంధన కాలంలో దేవుని నిబంధన జనాంగంగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయుల చరిత్రలో, ఇశ్రాయేలీయుల విశ్వాస జీవితంలో 3 వర్గాల వారిని పేదలుగా గుర్తించినారండి. మొదటి వర్గం ఎవరనంటే విధవరాండ్లు, రెండవ వర్గం ఎవరంటే అనాథలు, మూడవ వర్గం ఎవరంటే పరదేశులు. చూడండి, ఈ 3 వర్గాల వారిని, ఈ 3 వర్గాలకి సంబంధించినటువంటి వారిలో కూడా ఒక సాధారణమైన విషయాన్ని మనము గమనించగలుగుతాం. ఈ 3 వర్గాల వారు కూడా సహవాసాన్ని, సంబంధాలను కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. ఈ ముగ్గురులో కూడా బ్రోకెన్ రిలేషన్షిప్ మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం. చూడండి, విధవరాండ్లు
అంటే వీరు భర్త నుండి దూరమైనటువంటి వారు, భర్తను కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. ఆ భర్త అనే సహవాసం వారి జీవితంలో లేదు. ఆ సహవాసం నుండి దూరమైనటువంటి వారుగా ఉండినారు. మరి అనాథలు అంటే తల్లిదండ్రులు చనిపోయినటువంటి వారండి. తల్లిదండ్రులు అనే ఆ సహవాసం నుండి, ఆ బంధం నుండి వారు కోల్పోయినటువంటి వారు. ఆ రిలేషన్షిప్, బ్రోకెన్ రిలేషన్షిప్ అనేది వాళ్ళ జీవితంలో వారు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు. ఇక మూడవ వర్గము స్నేహితులారా, పరదేశులు. ఏదో దేశం నుండి, ఏదో ప్రాంతం నుండి, ఏదో జాతి నుండి జీవించాలని ఈ ప్రాంతంలోనికి వచ్చినటువంటి వారు, సొంత ప్రజలతో, సొంత కుటుంబంతో, సొంత జాతితో, సొంత దేశంతో ఆ బ్రోకెన్ రిలేషన్షిప్ కలిగినటువంటి వారు. ఇక్కడ మీరు చూడండి స్నేహితులారా, బీదలకు సువార్త ప్రకటించడానికి నేను అభిషేకింపబడినాను అని ప్రభుల వారు తెలియజేయడంలో ఉన్న ఈ నాజరేన్ మేనిఫెస్టోలో పలుకబడిన ఈ విశిష్టమైన మాట యొక్క అర్థం ఏంటనంటే, ఆయన సువార్తను ఎవరైతే బ్రోకెన్ రిలేషన్షిప్లో ఉన్నారో, కోల్పోయినటువంటి వారుగా, విడదీయబడినటువంటి వారుగా, ఒంటరి వారిగా, జీవితంలో మారిపోయినటువంటి వారుగా ఉండి కన్నీటిని, దిగులును, చింతను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారో వారికి ఆయన ఈ సువార్తమానమును ప్రకటించే దేవుడై ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే స్నేహితులారా, ఈ మానవాళి అంతా కూడా దేవుని నుండి, ఒక విధవరాలు తన భర్తను కోల్పోయిన రీతిగా, అనాథ తన తల్లిదండ్రులను కోల్పోయిన రీతిగా, మరి పరదేశి తన దేశ ప్రజలను కోల్పోయిన రీతిగా మానవాళి అంతా కూడా పాపము వలన, దోషము వలన, శాపము వలన, అవిధేయత వలన దేవుని నుండి తమ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నటువంటి వారుగా ఉండినారు. మనం ఎంత అందచందాలతో ఉన్నా, డబ్బు కలిగిన వారంగా ఉన్న, అధికారం కలిగిన వారంగా ఉన్న, వసతులు కలిగిన వారంగా ఉన్న, మాట నేర్పరితనము, చలాకితనము, ఎలాంటి తలాంతులను, ప్రత్యేకతలను కలిగి ఉన్న మన పాపమును బట్టి, మన దోషము, అవిధేయతలను బట్టి మనము దేవుని యొక్క సహవాసము నుండి దూరమైనటువంటి వారంగా ఉన్నాం. ఈరోజు ఎవరెవరమో మన దోషములను బట్టి దేవుని సహవాసం నుండి దూరమై ఉన్నామో, ఈ క్రిస్మస్ యొక్క శుభవర్తమానము ఏమిటంటే, మరలా మీ సహవాసాన్ని దేవునితో పునరుద్ధరించుకోవడానికి కారణము ఏదైనా, నీవు దేవుని నుండి విడిపోయినటువంటి వాడవుగా ఉన్నావు, దేవుని సహవాసం నుండి దూరమైనటువంటి వాడవుగా ఉన్నావు. వాస్తవం ఏమిటంటే, నీవు దేవునికి సంబంధించినటువంటి వాడవు. దేవుడు తన స్వాస్థ్యముగా నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా ఉండడానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని గ్రహించి ఆయన యొద్దకు క్రీస్తు ద్వారా రావాలి. క్రీస్తు ద్వారా నీవు ఆయన సన్నిధికి చేరుకోవాలి అన్న సంకల్పంతో ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినటువంటి వాడుగా ఉండినాడు. మన రిలేషన్షిప్ అనేది దేవునితో మరి విడిపోయినటువంటిదిగా ఉందా, సక్రమమైనటువంటిదిగా ఉందా అని మనల్ని మనం చెక్ చేసుకొని దానిని నిలువబెట్టగలిగినటువంటి వారు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే.
ఎవ్వరు కూడా మన సహవాసంని దేవునితో మెరుగుపరచలేరండి. క్రీస్తు మాత్రమే మెరుగుపరచగలడు. ఈ క్రిస్మస్ కాలంలో ఈ సత్యాన్ని గ్రహించి ఆ సహవాసాన్ని మెరుగుపరుచుకునే దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమేనయ్యా, మేము ఈ లోకంలో సంపద కలిగిన వారంగా, ఆస్తిపాస్తులు కలిగిన వారంగా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారంగా, ఎన్నో ఉన్నతమైన స్థితిగతులను కలిగినటువంటి వారంగా ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక విషయంలో ఇంకా పేద బిడ్డలంగానే మిగిలిపోయినాం. మాకు ఆధ్యాత్మికత ఉండవలసినంతగా ఉండక ఆధ్యాత్మిక పరమైనటువంటి కొరతను అనుభవిస్తూ ఉన్నాం. ఆ తృష్ణ, భక్తి, విశ్వాసము, ప్రార్థన జీవితంలో యందు వెనుకబడినటువంటి వారంగా ఉన్నాము. మీతో ఉండాల్సినటువంటి సహవాసాన్ని కలిగి ఉండక దూరమైనటువంటి వారంగా ఉన్నాం. ఈ క్రిస్మస్ మాసంలో మీరు జన్మించినది మా సహవాసమును మెరుగుపరచుట కొరకే అని. అయ్యా, నిజమే, మా బంధకములు, దోషముల వలన మేము దూరమై ఉన్నాం. మమ్మను క్షమించి మీ సహవాసంలోనికి చేర్చుకొనమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఎవరు కలవరములు, కన్నీళ్ళు, దుఃఖములు, చింతలు, కొరతలు, బలహీనతలతో ఏ కుమార్తె నా తండ్రి అని, ఏ కుమారుడు నా తండ్రి అని మిమ్మల్ని ప్రార్థన చేస్తూ వారి సమస్యల విషయమై విలపిస్తూ ఉన్నారు, వారి కనునీళ్లను తుడిచి వారి బంధకములను దూరపరిచి నెమ్మది వారి జీవితాలలో అనుగ్రహించమని, ఈ దినాన వివాహ దినమని, వెడ్డింగ్ యానివర్సరీస్ని, బర్త్డేస్ని జరుపుకొనుచు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి బిడ్డలు, సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డలను ఆదరించి భవిష్యత్ కాలం అంతా మీ దీవెనలతో నింపి నడిపించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.